చెట్టు కొమ్మ మీద తెల్లార్లు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వెళ్లదీశాం. అందుకే ఎవరికి ఎప్పుడు ఏ సాయం అవసరం అవుతుందో అని ఇంత చోటిచ్చి ఆదుకుందామని ఇదిగో ఇలా అడవిలో నా సర్వీస్ డబ్బులతో ఈ ఇల్లు కట్టుకొని పర్ణశాలలా బతుకు నెట్టుకొస్తున్నాం. ఐ లవ్ యూ ధరణి. ఏమన్నారు? ఐ లవ్ యూ అన్నాను. అది సంగతి విన్నారుగా. ఇప్పుడేమంటారు శ్రీమతి తల్లి గారు? వీరిప్పుడు శ్రీమతి శ్రీ ఆదిత్య ధరణి గారు. సింగిల్ గా రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి జంట అయ్యారు. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకో. నీ 4 గంటల ప్రయాణానికి నా 24 గంటల ప్రయాణానికి చాలా కారణాలున్నాయి. ఎందుకు ఆలస్యమైందని నిదానంగా అడుగుంటే నేను కూడా సమాధానం చెప్పేవాడిని. తల తిక్క ప్రశ్నలు వేశావు. చిరాకేసి నేను తిక్క సమాధానమే చెప్పాను. అత్తయ్య, యాక్చువల్గా ఏం జరిగిందంటే మేము నువ్వు చెప్పినట్టే ధరణిని తీసుకుని వస్తుంటే దారిలో విపరీతమైన వానలు పడి వాగు పొంగి పొర్లిపోతుంది. మరి చీరాలు వెళ్ళటం ఎలాగా? అలా లెఫ్ట్ నుంచి 5 కిలోమీటర్లు వెళ్తే చీరాలకి ఇంకో సింగిల్ రోడ్ వస్తుంది. సార్, యాక్చువల్గా మేము చీరాలు వెళ్ళాలి. ఈ రోడ్లో వస్తూ చీరాల రోడ్ కనిపించక దాటొచ్చేసాం. మీరు 10 నిమిషాల హాల్లో కూర్చుంటే ఆ గది శుభ్రం చేసి మీకు ఏర్పాటు చేస్తాం. మార్నింగ్ లేచి బయలుదేరాం. చూడలేక నువ్వు తప్పుగా ఊహించుకుని తప్పుగా అర్థం చేసుకున్నావు. కానీ మేము ఏ తప్పు చేయలేదు. పవిత్రంగా పద్ధతి ప్రకారం ఉన్నాం. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకుంటే మంచిది. నువ్వు అబద్ధం. నువ్వు చెప్పేదంతా పచ్చి అబద్ధం. నేను నిలదీశానని కథలని చెప్తున్నావు. అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. అసలు ఎందుకింత తప్పుడు ఆలోచనలు నీకు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. అన్యాయంగా ధరణి మీద ఎందుకు ఇలా నిందలేసి అబాస్పాలు చేయాలనుకుంటున్నావు? నువ్వు ప్రేమని ప్రేమించి నాటకాలు ఆడొచ్చు, కానీ నాకు అవసరం లేదు. చూడు బావా, ఈ కాకంబుల్ స్టోరీస్ వీళ్ళు నమ్ముతారేమో కానీ నేను నమ్మను. నా ప్రేమ వ్యవహారం అబద్ధం, కానీ దాన్ని మీరే నిజం చెయ్యాలని చూశారు. ఇప్పుడు మీ నిజాలని అబద్ధాలు చెయ్యాలని చూడొద్దు. మీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నది నిజం. రాత్రి సరదాగా గడిపింది నిజం. అలా జరగడానికి కారణం కూడా ధరణియే అని నాకు తెలుసు. ఒంటరిగా వస్తున్నావు కదా నువ్వు, అదేదో ఆలోచన వేసుకుంది. ఎప్పటి నుంచో నువ్వు మనసు పడ్డావు. నీ కోరిక బయట పెట్టుంటావు. ఇది కాకమ్మ కబుర్లు చెప్పి కండిషన్ పెట్టుంటుంది. అందుకే రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లారు. పెళ్ళైందనిపించి కోరిక తీర్చుకున్నారు. చంద్రలేఖ గారు, బుద్ధి లేని మాటలు మాట్లాడకండి. అలా వెళ్ళి ఇలా పెళ్లి చేయమంటే ఏ రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేయరు. నెల ముందు రిజిస్టర్ చేయించుకోవాలి. నీ వాగుడు నిజం చేయాలని చూడకు. అయినా నీ మనసులో నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నీతిలేందని అనుకుంటున్నావా? ప్రాణం కన్నా మానాభిమానాలకి విలువిచ్చే మనిషిని నేను. నీలా ఆశలు దురాశలు నాకు లేవు. ఏం పెద్దమ్మ గారు, ఇందుకేనా నన్ను పిలిపించారు? మరోసారి ఇలా మాట్లాడించడానికేనా ఆదిత్య గారిని తీసుకురమ్మని పంపారు? బుద్ధి తక్కువ పనిచేసింది కాక మమ్మల్ని తప్పు పడతావేంటి? ఆదిత్య గారు, ఏంటండి ఇది?
పేదవాళ్ళమనేగా ఆవిడలా రెచ్చిపోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఆదిత్య జరిగిందంతా క్లియర్గా చెప్పాడు కదా, ఇంకా ఎందుకు ఆ మాటలు? నువ్వు లోపలికి పదా. లేదు మమ్మీ, ఇద్దరు కూడు బలుక్కొని ఇలా దబాయిస్తున్నారు. నేను చెప్పేదే నిజం. నిజం ఒప్పుకొందే లోపలికి వచ్చేది లేదు. ఏంటి ఎందుకు లేని ఊరుకుంటుండే ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఏంటి నువ్వు తేల్చే నిజం? మూర్ఖంగా మాట్లాడుతున్నావు. మనుషుల్ని అవమానించి మనసుల్ని గాయపరుస్తున్నావు. చూడు, ధరణి మీద గతంలో నాకు ఎటువంటి ఆలోచన లేదు, కానీ లేని ఆలోచన నువ్వుందంటున్నావు. సరే, అదే నిజం అనుకుందాం. అది నా పర్సనల్ విషయం, నీకేంటి అభ్యంతరం? పెళ్లిలో కూడా ఇలాగే నిలదీశావు. అక్కడ ఆవేశంలో ఏదో వాగేశాను. తరుణి మనసుకి కష్టం కలిగించాను. మళ్ళీ ఇప్పుడు రెచ్చగొడుతున్నావు. నేను తరుణిని ప్రేమిస్తా, పెళ్లి చేసుకుంటా అడగటానికి నువ్వెవరో? లేదు, చేసుకునే వచ్చాను. నువ్వు చేసేదేంటి? నన్ను ప్రశ్నించే హక్కు, అధికారం నీకెక్కడదే? ఎవరిచ్చారు? మళ్ళీ ఈ విషయం గురించి చర్చకొస్తే పళ్ళు రాలగొడతాను. జాగ్రత్త. చాలా సరిపోయిందా? నిజానిజాలు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడితే దాని పర్యవసానం ఇలాగే ఉంటుంది. ఆదిత్య, దాని మాటలు పట్టించుకోవద్దు. అది మూర్ఖపు మనిషి. మనసులో పెట్టుకుని కోపంగా ఉండొద్దు. దీప్తిని ప్రశాంతంగా వ్రతం చేసుకొనిద్దాం. బావగారు రండి. అమ్మా ధరణి, తెలుసో తెలియకో జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు మనసు చిన్నబుచ్చుకోకుండా లోపలికి రామ్మా. నాకు చంద్రలేఖ రెచ్చగొట్టడం వల్ల ఆదిత్య అలా అన్నాడని అనిపించడం లేదు. తన మనసులో మాట బయట పెట్టినట్టున్నాడు. చచ్చా, నేను ఇలా ఆలోచిస్తున్నానేంటి? ఆదిత్య అలా ఆలోచించే మనిషి కాదు. పదండి. జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాక నువ్వు అనవసరంగా రెచ్చగొట్టినట్టు అనిపిస్తుంది. లేక నువ్వు సైలెంట్గా ఉంటే సరిపోయేది. లేదు మావయ్య, ఏదో జరిగింది. బావ దాస్తున్నాడు. సరే, కూపి తర్వాత లాగుదాం కానీ పద, వ్రతానికి టైం అవుతుంది. లోపలికి పదాం, పద. ఆదిత్య గారు, ఎందుకండి అంత ఆవేశపడ్డారు? అలా మాట జారారు. తన సంగతి తెలిసిందేగా. తన మాటకి విలువిచ్చి మీ విలువ తగ్గించుకుంటారా? ఏదో అనేశారు. ఇంకా ఆ విషయం గురించి, అన్న మాట గురించి ఆలోచించకండి. ఈ విషయం ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది. వ్రతానికి టైం అవుతుంది, రండి.
ఇప్పుడు సత్యదేవుడు కథలు చెబుతాను, మీరంతా శ్రద్ధగా వినండి. ఏకదా నైమిసారణ్యే సూత సౌనికాదయ ప్రపుంచురనంతో సర్వే సూతం పౌరాణికం ఖలు. ఒకానొక సమయమున నైమిసారణ్యమున సూదులు సౌనికాదు మునులందరికీ కూడా అనేక వేదశాస్త్ర పురాణ ఇతిహాసములు ప్రబోధిస్తూ ఉండెను. అటువంటి సమయంలో సౌనికాదు మునులందరూ కూడా సూత మహాముని ఒక ప్రశ్న వేశారట. ఆ ప్రశ్న ఏమిటయ్యా అంటే, ఏవం కృతే మనుష్యానా వాంఛా సిద్ధిర్భవే ధ్రువం. కొబ్బరికాయ కొట్టండి. ఈ వ్రతం ఎలా చెయ్యాలో విధానం ఏమిటో తెలియజేశాను. ఓ నారద, ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే కలియుగంలో మానవులు సునాయాసంగా తరించగలరు. ప్రథమోధ్యాయ సమాప్త. అయ్యా కొబ్బరికాయ కొట్టండి. రమా సత్యనారాయణ స్వర ఆనందకర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. గోవింద గోవింద. జై బోలో రమా సత్యనారాయణ స్వామికి జై. అధస్కాంతపురాణే రేవాఖండే ద్వితీయోధ్యాయ ప్రారంభ. లక్ష్మణ వేయండి. స్కాంతపురాణే రేవాఖండే ద్వితీయోధ్యాయ ప్రారంభ. హరిహర హిరణ్య గర్భతి మూర్తాత్మక శ్రీవీర. శ్రవణ్, దీప్తి, ఇద్దరు పూజారి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తోతూగుతూ ఉండండి. తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకోండి. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియే ఆయుః. పిల్ల పాపలతో నిండు నూరేళ్లు కలకాలం చల్లగా వర్ధిల్లండి. అమ్మ, అత్తయ్య గారి దగ్గర అన్నయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. కలకాలం చల్లగా వర్ధిల్లండి. కలకాలం సంతోషంగా ఉండండి. అయ్యా నేను వస్తాను. పంతులు గారు, ఆ తాంబూలం అందుకోండి. ఆదిత్య గారు, దీప్తి గారు పిలిచారు, పెద్దమ్మ గారు రమ్మన్నారు, మీరు తీసుకొచ్చారు. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా దివ్యంగా జరిగిపోయింది. ఇక నేను బయలుదేరుతాను. ఎలా వెళ్తావు? చీరాల టు హైదరాబాద్ చాలా బస్సులున్నాయి. వస్తానండి. వస్తాను దీప్తి గారు. అదేంటి ధరణి, అప్పుడే వెళతానంటావే? అయినా వ్రతం అవ్వగానే నీ బాధ్యత పూర్తయినట్టు వెళ్ళిపోతానంటావే? నువ్వు దీప్తి కేర్ టేకర్వి, ఆ విషయం మర్చిపోయావా? అప్పుడే వెళతానంటావే? అయినా వ్రతం అవ్వగానే నీ బాధ్యత పూర్తయినట్టు వెళ్ళిపోతానంటావే? నువ్వు దీప్తి కేర్ టేకర్వి, ఆ విషయం మర్చిపోయావా? ఆ జాబ్ దీప్తి గారి మ్యారేజ్తోనే ముగిసిపోయింది. ఇంకా బాధ్యతలు ఏమున్నాయండి? రిటైర్మెంట్ అయ్యాక సర్వీస్ చేయడానికి ఏమీ ఉండదు. అప్పుడే ముగియడమేంటి? నీ సర్వీస్ అవసరం లేదండమేంటి? తను ప్రస్తుతం 3 నిద్రలకే ఇక్కడికొచ్చింది.
అత్తారింటికి కాపురానికి వచ్చేదాకా దీప్తి ఆ ఇంటమ్మాయి. అప్పుడు గాని నీ పూర్తి బాధ్యతలు తీరవు. అక్కడేమైనా అవసరమైతే వస్తానులేండి, నన్ను వెళ్ళనివ్వండి. ఏంటి తొందర? ఇవాళ మేము బయలుదేరుతాం కదా, అందరం కలిసి వెళ్ళొచ్చు. బాధ్యతగా తీసుకొచ్చి ఒంటరిగా ఎలా పంపిస్తా? నా మాట విని ఆగు, మాతో పాటు నువ్వు వద్దు గాని. అత్తయ్య చెప్పేది బానే ఉంది, ఉండు ధరణి. మౌనం అర్ధాంగీకారం. ధరణి ఉంటుందిలే అత్తయ్య. అమ్మా రాధా, భోజనాలు అవి ఏర్పాటు చేద్దాం, కాస్త సాయం రామ్మా. అలాగే పిన్నిగారు. అయ్యో, మీరు వారు ఎందుకండి? మనమేగా, నేను వడ్డిస్తాను. అందరూ కూర్చోండి. మనమేగా అంటున్నా? అంటే నువ్వు మేము సమానమా? ఆదిత్య ఎప్పుడో చెప్పాడుగా, ధరణి మా ఫ్యామిలీలో మనిషే అని. ఇందులో తప్పే ఉందమ్మా. అదంతేలేండి, ఏదో ఒకటని అనిపించుకోకపోతే తనకి తోచినట్టుండదు. ఎందుకే అనవసరంగా నోరు జారుతావు? 10 మందిలో పరువు తీస్తావు. అంటిస్తే ఏమాగుతాయి కానీ ప్రస్తుతానికి చైన్ దారంతో 4 టాకాలు వేయండి. ఇంటికెళ్ళిన తర్వాత జిప్పు పెట్టించి తాళం వేయిద్దురు గాని. తిండికి తెరవడం, మళ్ళీ జిప్ లాగి తాళం వేసేయడం. వదినా, అరవకు. అంటిస్తే ఏమాగుతాయి కానీ ప్రస్తుతానికి చైన్ దారంతో 4 టాకాలు వేయండి. ఇంటికెళ్ళిన తర్వాత జిప్పు పెట్టించి తాళం వేయిద్దురు గాని. తిండికి తెరవడం, మళ్ళీ జిప్ లాగి తాళం వేసేయడం. వదినా, అరవకు. ఇప్పుడే వ్రతమైంది, ఇక భజనే మిగిలింది. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? భోజనాల టైం అయింది, పదండి. పదమ్మా. పదధరణి, వెళ్ళి వడ్డిద్దాం. అయ్యో, మీరెందుకండి? మొత్తం 10 మంది లేరు, నేను వడ్డిస్తానులేండి. పర్వాలేదులే ధరణి. ఏం కాదు, మీరు వెళ్ళి అందరితో సరదాగా కూర్చోండి. దీప్తి గారి పక్కన ఎవరు కూర్చుంటారు? అది నిజమే. ఆ చుప్పనది కూర్చున్నా కూర్చుంటుంది. సరిపదా. ఆహా, తాంబూలాలు కూడా ఏర్పాటు చేసావన్నమాట. చాలా పద్ధతి తెలిసిన అమ్మాయిలా ఉంది. తాంబూలం వేస్తే గాని విందు భోజనం తృప్తిగా ముగించినట్టు అవ్వదు. ఒక్కతే ఎంత చక్కగా అందరికీ వడ్డన చేసింది. ఈ ఒద్దిగా మంచితనం చూస్తుంటే ఇలాంటి అమ్మాయి నాకు ఒక్కళ్ళుంటే బావుండు అనిపిస్తోంది. ఉంటే ఇంత చక్కగా పని పాట నేర్పించేదానివా? శ్రావణ్ని పెంచారుగా మావయ్య గారు, రాముడు మంచి బాలుడు అనేలా అలాగే పెంచుతారు. పెంచడమే కాదు ఆదిత్య, కుండ మార్పిడి చేస్తూ ధరణి లాంటి అమ్మాయి మాకుంటే మీకిచ్చేసి ఇలాగే దీప్తిని మా వాడికి చేసేవాళ్ళం.